పైగా జూలై 4న మనందరినీ మెప్పించడానికి రాబోతున్నటువంటి ఆర్ గౌతమ్ కృష్ణ ఈస్ హియర్. ఫస్ట్ ట్రైలర్ ఎట్లుంది? వినిపించట్లే. ట్రైలర్ ఎట్లుంది? టీవీలో చూస్తున్నా మీ అందరికి కూడా అడుగుతున్నా, ట్రైలర్ ఎట్లుంది? ట్రైలర్ చూడకపోతే చూడండి, గట్టిగా కొడుతున్నాం. థ్యాంక్స్ లాట్. సో నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా, ఏం అనుకోకండి. ఫస్ట్ నా టీం గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే సెవెన్ హిల్స్ సతీష్ అన్న, ఫస్ట్ సెవెన్ హిల్స్ సతీష్ అన్న గురించి చెప్పాలి. నేను ఒక సినిమా చేసి, ఆకాశ వీధుల్లో అనే సినిమా చేసి, లైక్ ఇదే స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన పిలిచినప్పుడు ఆయన అనుకోకుండా ఒక మాట అన్నారు, అంటే నా నెక్స్ట్ సినిమా హీరో గౌతమే అని చెప్పేసి. సో ఆయన నేచర్ని, దేవుడిని ఎంత నమ్ముతారంటే అదే నిజమైంది. దాని తర్వాత సెవెన్ హిల్స్ సతీష్ అన్నకి చెప్పంగానే స్టోరీ, సో ఆయన వెంటనే ఇమ్మీడియట్లీ ఓకే చేసి, లైక్ విత్ ఇన్ 15 to 20 days ఆఫ్ టైంలో, ఆయనకు చెప్పిన 20 daysలో మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసినాం. అప్పుడు నాకు బిగ్ బాస్ లేదు, బిగ్ బాస్ సీజన్ 7 లేదు, బిగ్ బాస్ సీజన్ 8 లేదు, ఎవరికి తెలియదు. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ నమ్మి, ఆయన చూసి అంటే ఏదో కంటెంట్ ఉంది ఈ అబ్బాయిలో, ఏదో ఒకటి సాధిస్తాడు అని చెప్పేసి నమ్మి ఆయన ఇచ్చినందుకు, సో సెవెన్ హిల్స్ సతీష్ అన్న థ్యాంక్స్ లాట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే సోలో బాయ్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పలేదు. సో ఇద్దరు అమ్మాయిలు ఉన్న సోలో బాయ్ ఏంటి అని. మన జీవితంలో మనము చాలాసార్లు కింద పడిపోతూ ఉంటాం. అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు 100లో 99 మంది వాళ్ళు పడిపోయిన తర్వాత మా బ్రతుకు ఇంతే, మనం ఇంతే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్రతికేస్తూ ఉంటారు. కానీ 100లో ఆ ఒక్కడు మాత్రమే ఎన్నిసార్లు పడ్డా నిలబడతా, మళ్ళీ లేచి నిలబడతా, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటా, మళ్ళీ పడితే మళ్ళీ లేస్తా, మళ్ళీ నిలబడతా, మళ్ళీ ముందుకు వెళ్తా, కష్టం రాని దీనమ్మ ఏదైనా రాని అని ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ మా అమ్మ నాన్న నాకు నేర్పించిండ్రు. చిన్నప్పుడు మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు అంటే అప్పుల బాధలు ఉండేవి, దాని తర్వాత శాలరీ సరిపోకపోయేది, దాని తర్వాత చాలా అంటే లైక్ మా ఫాదర్ ఎట్లా అంటే కనిపించిన ప్రతి ఒక్కరికి అంటే ఏదో ఒక హెల్ప్ చేయాలి, మన సైడ్ నుంచి ఏదో ఒక సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను ఆయనలో ఒక వ్యక్తిత్వాన్ని చూసిన. హీఈస్ ద సోలో బాయ్ ఫర్ మీ. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని, వాళ్ళు ఎన్నో బాధలు పడి, నా కొడుకులు ఇలాంటి బాధలు పడకూడదు అని అనుకున్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఫాదర్ ఈజ్ అ సోలో బాయ్. ఇక్కడ నా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు, నేను ఒక చిన్న స్టోరీ చెప్తా మా డైరెక్టర్ నవీన్ గారి గురించి. చూడ్డానికి ఆయన చాలా సింపుల్గా, చాలా నార్మల్గా ఉంటారు. 45 ఏళ్ళ వయసు, గత 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు వర్క్ చేసిండు. నార్మల్ పర్సన్ అయి ఉంటే, అరే ఎందుకురా మనకి ఇదంతా, దీని అమ్మ ఎంత కష్టపడతాం రా, మనం ఎంత కష్టపడ్డా డైరెక్టర్ కావట్లేదు ఏంద్రా అని చెప్పేసి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, దాన్ని మించిన పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు. కానీ 20 ఏళ్ల నుంచి నేను ఇక్కడికి వచ్చినా, నేను ఇదే చేస్తా, ఇది నా గ్రౌండ్ అని ఎన్నిసార్లు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసినా మీ దగ్గరికి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక డైరెక్టర్ నిలబడి చూడండి. దట్ ఈజ్ కమిట్మెంట్. అదే కమిట్మెంట్ ప్రతి ఒక్క పర్సన్ ఈ టీంలో చూపించిండ్రు కాబట్టి ఇంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఫిలిం. చిన్న ఫిలిం పెద్ద ఫిలిం అని చెప్పేసి చాలా వినిపిస్తుంది. ఈ బడ్జెట్, మా సినిమా బడ్జెట్ ఒక పెద్ద ఫిలిం బడ్జెట్కి క్యారవాన్ ఖర్చులు కూడా ఉండదండి. అంత చిన్న ఖర్చుతోని
నేను బడ్జెట్ కూడా రివీల్ చేస్తున్నా. 2.5 కోట్లలో ఒక పెద్ద సినిమా క్యారవాన్ ఖర్చులు ఉంటాయి దానికి. ఒక పెద్ద సినిమా వేస్టేజ్ ఖర్చు ఉంటుంది, ఎనానిమస్ అని అంటారు దాన్ని. ఒక పెద్ద సినిమాకి ఫుడ్ బిల్స్ ఉంటాయి 2.5 కోట్ల కంటే ఎక్కువ. ఒక పెద్ద సినిమాకి లైక్ వాళ్ళ అంటే చుట్టూ ఉన్న అంటే లైక్ ఏదో కొన్ని కమిషన్స్ తినేసే కమిషన్స్ ఉంటాయి 2.5 కోట్లు అన్నది. అంత తక్కువ బడ్జెట్లో ఇంత ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ చూపిస్తే నేను లైఫ్ టైం సెటిల్మెంట్, నేను సినిమాలు చేయడం మానేస్తా. ఇలాంటి టీం కాకుండా, ఇంత ప్యాషనేట్ టీం కాకుండా ఎవడైనా డబ్బు సంపాదిద్దాము, సినిమా ఇండస్ట్రీకి వచ్చి డబ్బు సంపాదిద్దాము, అరే మనం పని చేస్తున్నాం కదా డబ్బులు జేబులో పెట్టుకుందాము, వెళ్ళిపోదాము, మనం హ్యాపీగా బ్రతుకుదాము అని అనుకొని ఉంటే ఈ సినిమా 100% ఈ బడ్జెట్లో అయ్యేది కాదు. దానికోసం నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్, దే ఆర్ ఆల్ సోలో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టం విలువ ఏంటి అన్నది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ మై ఫిలిం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ఎందుకంటే అనితా చౌదరి గారు సో మా మదర్ క్యారెక్టర్ చేసిండ్రు. సో ఆవిడ గురించి ఒక విషయం చెప్పాలి అంటే, ఎన్నో పెద్ద పెద్ద ఫిలిమ్స్ చేసి సో ఒక ఎక్స్ బడ్జెట్ ఆవిడ తీసుకుంటా అని చెప్పేసి లైక్ మాకు తెలిసిన తర్వాత, లేదు మేడం మేము అంత ఇవ్వలేము, దాంట్లో ఒక 50% ఇవ్వగలుగుతామని చెప్పిన, ఓకే నేను చేస్తా, క్యారెక్టర్ నాకు నచ్చింది, లైక్ మీరు టీం అందరు అంటే అప్పటికి నేను ఇంకా బిగ్ బాస్కి కూడా వెళ్ళలేదు, నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు, ఒక చిన్న హీరో ఫిలింలో సో చేయడానికి ఆవిడ రెడీ అయినందుకు థ్యాంక్స్ అలాట్ మ్యామ్. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మా ఫిలిం ఒక పెద్ద ఫిలిం లాగా కనిపిస్తుంది. పోసాని కృష్ణమురళి గారు, ఆయన మూవీలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆయన మూవీ మొత్తాన్ని తన భుజాలపైన వేసుకొని వెళ్ళే ఒక సోలో బాయ్స్ ఫాదర్. ఆయన మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఒక సీన్లో మీకు చెప్తున్నా, నేను పక్కనే కూర్చొని ఉన్నా, నాకు డైలాగ్ చెప్తుంటే ఆన్ ద స్పాట్ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్, అంత అద్భుతమైన యాక్టర్ ఆయన నా పక్కన ఉండడం వల్లనే నేను అంత అద్భుతంగా ఎమోషనల్ సీన్స్ చేయగలిగిన. ఫాదర్తోని నాకు, నేను చెప్తున్న ఈ ఫిల్మ్లో ఫాదర్ అండ్ మదర్తో బెస్ట్ కెమిస్ట్రీ ఉంటుంది. సో అది చాలా చాలా తక్కువ చూస్తాం మనం, ఎందుకంటే మన రియల్ లైఫ్లో మనకు మన పేరెంట్స్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫిలింకి అనితా చౌదరి గారు, పోసాని గారు అంతే ఇంపార్టెంట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రమ్య పసుపులేటి, సో రమ్య గురించి అంటే మేము ఎక్కువ ఎక్కడ రివీల్ చేయలేదు, కానీ హర్ క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి ఏ కల్ట్ క్యారెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ కెన్ సే దట్. ఎందుకంటే సో మీరు డైలీ రియల్ లైఫ్లో చూసే ఎంతోమంది పీపుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఎంతోమంది అమ్మాయిలని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఇలాంటి ఒక అమ్మాయి ఉంటుంది, ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఈ అమ్మాయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ రమ్య జస్ట్ యాక్ట్ చేసింది దాంట్లో, కానీ ఆ క్యారెక్టర్ మీకు ఎట్లా కనెక్ట్ అవుతుంది అంటే, లైక్ రమ్య నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు బయట తిరిగేటప్పుడు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్ పుల్ ఆఫ్ చేయగలిగిన వాడే యాక్టర్. అండ్ యూ డిడ్ ఏ ఎక్సలెంట్ జాబ్, సో ఎక్స్ట్రాడినరీగా చేసింది. అండ్ మూవీలో లైక్ నా క్యారెక్టర్ అంటే ఒక ఇంపార్టెంట్ మలుపు తిరగడానికి చాలా చాలా లైక్ దోహదపడే క్యారెక్టర్ తనది. సో వెరీ 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 లైక్ ఎక్సైటెడ్. అండ్ నాకు తను ఆల్మోస్ట్ 15 years ఏజ్, ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు తను, 7-8 years నుంచి. సో ఐ హోప్ మన తెలుగు అమ్మాయి రమ్య పసుపులేటి, మన తెలుగు అమ్మాయి, తెలుగులో హీరోయిన్స్ లేరు అని చెప్పేసి అంటున్నారు కదా, అందరూ రండి. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ పంచువల్, ఎక్స్ట్రీమ్లీ కమిట్మెంటల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మన తెలుగులోని ప్రతి ఒక్క పదం క్లియర్గా పలకగలుగుతుంది. సో ఆల్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కమ్ టు హర్. అండ్ శ్వేత క్యారెక్టర్ వచ్చేసి చాలా చాలా మెచ్యూర్డ్ క్యారెక్టరైజేషన్ ఉండాలి ఒకటి అని చెప్పేసి లైక్ వెతుకుతున్నప్పుడు తన ఫేస్లోనే ఒక కైండ్ ఆఫ్ ఒక డివినిటీ అండ్ ఒక లైక్ వెరీ వెరీ లైక్ ఒక సటిల్నెస్ ఉందన్నమాట తన ఫేస్లో. తన పిక్చర్స్ చూస్తున్నప్పుడే అంటే ఇన్స్టెంట్గా అంటే సో ఈ క్యారెక్టర్కి 100% సెట్ అవుతుంది. ఎందుకంటే లైక్ ఒక చాలా చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ అనమాట. రమ్య క్యారెక్టర్కి ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ క్యారెక్టర్. సో తనది వెరీ లైక్ గర్లిష్ అండ్ ఒక కాలేజ్ ఏజ్లో ఉన్న ఒక లైక్ యంగ్ క్యారెక్టర్ అవుతుంది. తనది లైక్ ఆఫ్టర్ కాలేజ్ తన లైఫ్లో చాలా చూసి తను వచ్చిన ఒక క్యారెక్టర్ శ్వేతది. సో యూ పర్ఫార్మ్ రియల్లీ వెల్. అండ్
తెలుగులో నువ్వు ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో సందీప్ మాస్టర్, నేను డాన్స్ అసలు గౌతమ్ చెయ్యలేడు, గౌతమ్కి అసలు ఇక జీవితంలో డాన్స్ చేసే అర్హత లేదు అన్నంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన చాలా పెద్ద వాళ్ళని చాలా ఈజీగా డిస్ప్రూవ్ చేసేసిండు సందీప్ మాస్టర్. జస్ట్ నోర్లు మూపిచ్చేసిండు. ఎందుకంటే ఆ పేరు నేను చెప్పాను, ఒక పెద్ద పర్సన్, చాలా పెద్ద పర్సన్ సందీప్ అన్నకు ఆ మాట అన్నాడని చెప్పేసి చెప్పినప్పుడు హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ బిలీవ్డ్ అంటే గౌతమ్ డాన్స్ చేయగలుగుతాడు. సో గౌతమ్ డాన్స్ చేయగలుగుతాడు, గౌతమ్ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంది, రిథమ్ ఉంది, కానీ ఆయనకి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. సో లెట్స్ ట్రైన్, నువ్వు రిహర్సల్కి ఎంత టైం అయినా ఇవ్వు, నేను నీ దగ్గరుండి చేపిస్తా అని చెప్పేసి. సో ఒక మనిషికి 2 రోజుల్లో అవ్వచ్చు, నాకు 10 రోజులు పట్టింది. బట్ దట్స్ వాట్ కీప్ అస్ గోయింగ్. అంటే మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఈ ప్రపంచం మొత్తం ఒక వైపు అయిపోయి నువ్వు ఇది చేయలేవు అని చెప్పినా మనల్ని నమ్మే ఒక పర్సన్ ఉంటాడు చూడండి, అతను మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. సో అట్లాంటి పర్సన్ నాకు సందీప్ అన్న. వెరీ థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఒక్కటే ఒక ఫిల్మ్తో, అంటే నాకు ఇట్ డింట్ టేక్ 10 ఫిల్మ్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ డాన్స్. ఒక్కటే ఒక ఫిల్మ్తోని లైక్ నాలో ఉన్న డాన్స్ కేపబిలిటీని ఆడియన్స్కి చూపించేసినావు. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదండి దాని మీద. ఆ లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చూడలేదు నేను డాన్స్ మీద. డాన్స్ బాగాలేదు గౌతమ్ది అని ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చూడలేదు. దానికి ముందు నేను ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా చూడలేదు, అది వేరే విషయం. సో ఇప్పుడు మూవీ గురించి చెప్పిన అండ్ లైక్ చీఫ్ గెస్ట్ రఘు అన్న అండ్ మెయిన్లీ వివి వినాయక్ సార్, ఒక చిన్న ఫిలింకి మీ సపోర్ట్ అన్నది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలంటే ఒక పెద్ద పర్సన్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. అండ్ ఇప్పుడు సినిమా గురించి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు రియల్ మ్యాటర్లోకి వద్దాం. సినిమా గురించి మాట్లాడుతున్న వాడికి చాలా నార్మల్గా పద్ధతిగా మాట్లాడినా, ఇప్పుడు కూడా పద్ధతిగానే మాట్లాడతా, కానీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. అంటే ఈ గౌతమ్ గాడు ఏంటి, వీడు హీరో ఏంటి, బిగ్ బాస్కి వెళ్ళొస్తే హీరోలు అయిపోతారా, సినిమాలు హిట్ అయిపోతాయా అంటే నేను బిగ్ బాస్ అయిపోయిన దగ్గర నుంచి ఈ సినిమా చేస్తూ ఈ సినిమాని ఇక్కడ వరకు వచ్చే స్టేజ్ వరకు వింటున్న ప్రతి ఒక్కరి నోటి నుంచి వింటున్న ఈ మాట, సార్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఐ బిలీవ్ మనం ఎప్పుడైనా సక్సెస్ వెనుక పరిగెత్తే సక్సెస్ ఎప్పుడు మన దగ్గరికి రాదు. నేను లైఫ్లో నమ్మిన సిద్ధాంతం అదే, నేను పాటించే సిద్ధాంతం అదే. నా ప్రీవియస్ ఫిలిం నుంచి నేను ఇక్కడి వరకు వచ్చిన నా జర్నీని ఒకసారి మీరు తిప్పి చూడండి. ఎవడో దిల్సుఖ్ నగర్ వీధుల్లో తిరిగే ఒక గౌతమ్ కృష్ణ మీలో ఒకడిగా ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి, ఎన్నో ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్కి, ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా, సినిమాలో కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తెలియదు నాకు, ఒక అసోసియేట్ డైరెక్టర్ కూడా తెలియదు నాకు. మాకు దూరం వరకు అంటే మాకు తెలిసిన పర్సన్ ఒక్కరు కూడా లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో వాడు ఒక కలగన్నాడు, ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక కలగన్నాడు. ఆ కళ ఏంటంటే, అరే సినిమా తీయాలిరా భయ్, సినిమా తీయాలి అంటే సినిమా హీరో అవ్వాలి, ఫేమ్ వస్తుంది, డబ్బు వస్తుంది, అంతా పక్కన పెట్టేసాను. నేను చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. అంటే ఎలాగైనా అంటే ఏది చేసైనా సినిమాలకు వెళ్ళాలి అని చెప్పేసి కాలేజ్ బంక్ కొట్టిన రోజులు ఉన్నాయి, స్కూల్ బంకులు కొట్టిన రోజులు ఉన్నాయి. అంటే సినిమా తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలియదు చిన్నప్పటి నుంచి. నేను 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నా ఒక్కటే ఒక ఆశయం, సినిమా చేయాలి. ఎలా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. నా దగ్గర ఎలాంటి ఆన్సర్ లేకుండే. ఎలా చేస్తావు, నువ్వు సినిమా ఎలా తీయగలుగుతావు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రశ్నించిండ్రు. నా దగ్గర ఆన్సర్ లేదు. ఎలా అవుతావు అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ లేదు. చాలామందికి అలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి అండ్ ఆ క్వశ్చన్స్ విని ఆగిపోయే వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. లాజిక్తో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ పని జరగదు. లాజిక్తో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ గొప్ప పని జరగదు. ప్రతి వ్యక్తి నార్మల్ స్టేజ్ నుంచి వచ్చి గొప్పవాడైన ప్రతి ఒక్క వ్యక్తి ఒకే ఒక్క ఆయుధంతో ముందుకొస్తాడు. ఏంటది? గుండె ధైర్యం ఉన్నోడికి ఏం జరిగినా పర్లేదు, మనం ముందుకు వెళ్దాం, ఎన్నిసార్లు పడ్డా ముందుకు వెళ్దాం. ఇదొక్కటే. దిస్ ఈజ్ ద మిడిల్ క్లాస్ మెంటాలిటీ.
అండ్ దట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ బ్రాట్ మీ అంటిల్ హియర్. సో మీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో అలసిపోయి, లేకుంటే ఇది మన వల్ల కాదు అని చెప్పేసి ఈ ప్రపంచం, లేకుంటే మీ తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్స్ ఎవ్వడు చెప్పినా, ప్రపంచం మొత్తం ఒకవైపు అయిపోయి మీరేమీ సాధించలేరని చెప్పినా, మీలో మీకు ఆ గుండె ధైర్యం ఉంటే 100% మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పేసి నేను మీకు ఒక్కసారి మళ్ళీ తెలియజేయాలనుకుంటున్నా. అండ్ మీ ప్యాషన్స్ని వదిలేసి, మీ కెరియర్లను వదిలేసి, అంటే నువ్వు చేయలేవు అని అన్న ఆ మాటలు విని ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో, సోలో బాయ్ అనే సినిమా ఒక్కసారి చూస్తే మీరు చేస్తున్న అన్ని పనులు వదిలేసి, నేను చెప్తున్న ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు చేస్తున్న ఇక్కడ మీడియా వాళ్ళు, అక్కడ చూస్తున్న టీవీ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, స్టూడెంట్స్, మీరు బ్రతికేది ఒక అబద్ధం. మిమ్మల్ని ఈ ప్రపంచం మిడిల్ క్లాస్ అనే వ్యక్తిని వాడుకు దొబ్బుతున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. ఎదగాలంటే ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది, ఎదగాలంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం ఒకవైపు అయిపోయి నువ్వు ఒక్కడివే ఒక వైపు ఉన్నా కూడా ముందుకు వెళ్ళు అని చెప్పే ఒక సినిమా సోలో బాయ్. దట్ ఈజ్ సోలో బాయ్. అందుకే ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా, లేకుంటే చాలామంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా వీడు సోలో బాయ్ ఎందుకు అంటే, సో అంత స్ట్రాంగ్ సబ్టెక్స్ట్ ఉంది ఫిలింలో. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఈ ఫిలిం ఎంతోమందిని ఇంటికి వెళ్ళి ఆలోచింపజేస్తుంది. ఈ ఫిలిం మీతోని 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీతో ఉండిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ స్థాయికి రావడానికి కారణమే సినిమా. ఎన్నో సినిమాలు చూసి నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను సినిమాలో హీరోలాగా ఫీల్ అయ్యేటోన్ని, అందుకే హీరోయిన్ అయినా. సో యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఫస్ట్. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన గోల్, నువ్వు అదే కమిట్మెంట్తో నువ్వు అదే పాత్లో నడుచుకుంటూ వెళ్తే మహా అయితే ఏమవుతుంది, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అది నువ్వు అర్థం చేసుకొని, ఎవడేమంటుండు, వాడేమంటుండు, వీడేమంటుండు, అరే నువ్వు చేయలేవురా అని చెప్పేసి వాడు అంటుండు, వాడు చేసిండా నీకు చెప్పనీకి వాడు చేసిండా? నీకు రాజమౌళి వచ్చి చెప్పి నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అని చెప్పేసి అంటే నువ్వు నమ్ము. కానీ ఎక్కడో వీధికి పోయే గొట్టంగాడు నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అంటే ఎట్లా నమ్ముతావా చెప్పు నాకు. నీకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి నువ్వు హీరో అవ్వలేవంటే నమ్ము. నీకు ఏదో వాడికి అంటే అసలు సినిమా అంటే తెలియదు, వాడికి అసలు లైఫ్ అంటే తెలియదు, వాడికి లైక్ ప్రతి ఒక్కరిని కమెంట్ చేయడమే తెలుసు, వాడొచ్చి నువ్వు హీరో అవ్వలేవంటే ఎందుకు నమ్ముతావు? అట్లనే లైఫ్లో సాధించేటోడు, ఆ పెయిన్ తెలిసినోడు ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయడు. ఎప్పుడైనా వాగేది ఏం పీకలేని వాళ్ళే లైఫ్లో. సో నేను లైఫ్లో అట్లాంటి వాళ్ళని చాలామందిని చూసిన, వాళ్ళకి నేను చెప్తున్నా థ్యాంక్ యూ. మీ వల్లనే అయ్యా, మీ వల్లనే ఇక్కడ నిలబడగలుగుతున్నాను నేను. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి కావాల్సింది, చాలామంది అనుకుంటారు అరే డబ్బు ఉండదు, మనము అనుకున్నవి సాధించలేము, డబ్బు లేకపోవడం, డబ్బు చాలా ఇంపార్టెంట్ ఏమో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి క్రేవ్ చేసేది ఇజ్జత్ కోసం. ఇజ్జత్. అరే ఏంద్రా భయ్యుడు, నీ అమ్మ ఇట్లా చూస్తున్నాడు ఏంది మనల్ని, ఒక చీడ పురుగు లెక్క చూస్తున్నాడు ఈ పైసలున్నోడికి ఎందుకు ఇంత బలుపు ఏంది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, వాడు మనిషే నేను మనిషే కదా అని అనిపిస్తుంది. అట్లా నాకు అనిపించిన ప్రతి ఒక్క సెకండ్ నా లైఫ్లో, నా గుండెల్లో ఒక బలమైన ముద్ర వేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అలా చెప్పే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు అలానే చెప్తూ ఉండండి. నువ్వు ఎవరినైతే అంటావో వాడు నిన్ను మించి ఒక 100 times పైకి వెళ్ళిపోతాడు. సో ఐఎమ్ టెల్లింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఇది పైసలు ఉన్నోడు గురించి కాదు నేను చెప్తున్నా. ఈ సినిమా నీ దగ్గర, ఇఫ్ యు ఆర్ ఏ మల్టీ మిలియనీర్, నీ దగ్గర 100,000 కోట్లు ఉంటే ఈ సినిమా చూడకు. కానీ నువ్వు పొద్దున లేచి నువ్వు పనికి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి సాధించాలిరా భయ్, ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో. నీ అమ్మ ఎవడు ఇజ్జత్ ఇవ్వట్లేదేంద్రా, పైసలు రావట్లేదేంద్రా, మనం ఎట్లాగైనా ఎదగాలి కదరా, మనం ఎవడేం సపోర్ట్ చేయట్లేదేంద్రా అని చెప్పేసి అనిపించినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు లైఫ్లో
ఏమీ సాధించలేవని చెప్పేసి అనేటోళ్ళు చాలామంది ఉంటారు. దాని తర్వాత అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో నువ్వు సాధించలేవని నిన్ను కనిపెంచిన అమ్మా నాన్న కూడా నువ్వు సాధించలేవని అనుకుంటూ ఉంటారు. అప్పుడు నీ దగ్గర ఒక్కడుంటాడు, వాడెవడో తెలుసా? దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ. సో వాడు చెప్పిన మాట మాత్రమే విను, నీ అంతరాత్మను అడుగు, అరే నువ్వు చేయగలుగుతావా? చేయగలుగుతా అని నీ అంతరాత్మ చెప్తే ఈ ప్రపంచానికి పోరానా బీప్ అని చెప్పి నువ్వు అనుకున్న పని చెయ్యి. చెప్పినట్టు ఏమవుతుంది? మహా అయితే చచ్చిపోతావు ఏదో ఒకరోజు. సక్సెస్ అయినోడు చస్తాడు, ఫెయిల్ అయినోడు చస్తాడు. కానీ ఈ జీవితంలో ప్రతి ఒక్కటి డెస్టినేషన్ చావే. మనం డబ్బు కానీ, ఫేమ్ కానీ, సక్సెస్ కానీ ఏది తీసుకెళ్ళలేము. కానీ ఇక్కడ క్రియేట్ చేసుకున్న మూమెంట్స్, నువ్వు అనుకున్న పని చేస్తున్నావన్న సాటిస్ఫాక్షన్, అది ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ముఖ్యం. డబ్బుని, ఫేమ్ని, లేకుంటే మిగతా అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ని పక్కన పెట్టేసి నీ అంతరాత్మకి ఏం కావాలరా అని చెప్పేసి అడుగు. నేను అలా ఒక్క సిచ్యువేషన్ చెప్తాను నా లైఫ్లో. నా లైఫ్ మార్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే, 7-8 ఏళ్ళ క్రితం ఒక 20 ఏళ్ళ కుర్రాడు గౌతమ్ అనేటోడు, వీడు కాదు, వాడు వేరే. వాడికి చాలా భయం. అంటే నలుగురితో మాట్లాడాలంటే భయం, ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకోవాలంటే భయం, ఎవరితోనైనా వచ్చి ఏదైనా అరే నేను ఇది అవుదాం అనుకుంటున్నాను అని చెప్పడానికి కూడా భయం. సో వాడు ఒక పాయింట్లో లైఫ్లో అన్నీ కోల్పోయిండు. అంటే చదువులో వాడు అనుకున్నట్టు చేయలేకపోతుండు, కెరియర్ వైజ్ వాడు అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోతుండు, ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. వాడికి ఏం చేయాలో తెలియక ఒకసారి బిల్డింగ్ పైనకి వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు వాడు. సో ఆ మూమెంట్లో ఆ దూకి చనిపోదాం అనుకుంటున్న నన్ను ఒక వాయిస్ వెనక్కి లాగింది. దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ, నా అంతరాత్మ నన్ను వెనక్కి లాగి, అరే పిచ్చినా కొడక ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు చచ్చిపోయినావు ఈ సెకండ్తోని, నువ్వు ఈ సెకండ్తో చచ్చిపోయినావు, ఆ గౌతంగాన్ని వదిలేసేయి, ఇంకో కొత్త గౌతంగా మారు, నువ్వు నీకేం కావాలి చెప్పు, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గర పెడతా అని చెప్పేసి ఆ అంతరాత్మ నాకు చెప్పింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టేజ్లో మాట్లాడుతున్న విజువల్ నేను ఆల్రెడీ 8 ఏళ్ల క్రితం చూసిన కాబట్టే నేను ఇక్కడ ఉన్నా ఈరోజు. మీరు అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీరు చెయ్యగలరు. ఇది సినిమా హిట్ ఫ్లాప్ ఇవన్నీ మాకు మెటీరియలిస్టిక్ థింగ్స్. కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేసిన, ఒక ఎక్సలెంట్ ఫిలిం చేసిన, దాన్ని నా నుంచి ఎవడు తీసుకుపోలేడు. డబ్బు, కలెక్షన్స్ ఇవన్నీ నా నుంచి దూరంగా ఎవడైనా తీసుకెళ్ళొచ్చు, ఎవడైనా ఏమైనా చేయొచ్చు. కానీ ఒక ఎక్సలెంట్ ఫిలిం, ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం, గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్తున్నా, I can't predict the box office success of this film, but I can predict that this is going to change lives for a lot of years to come, for a lot of youngsters, for a lot of parents, for a lot of families. This film has that capacity. And ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎన్నిసార్లు కింద పడ్డా, ఈడేంట్రా మొండినా కొడుకు, ఎన్నిసార్లు కింద పడ్డా వీడికి బుద్ధి రాదురా అని చెప్పేసి అనుకుంటున్న ప్రపంచం మొత్తానికి మీరేదైనా ప్రూవ్ చేయాలి అని అనుకుంటే మీ దగ్గరున్న ఏకైక ఆయుధం ప్రయత్నం. నేను లైఫ్లో చేసిందల్లా ఒక్కటే, నేను గొప్పోడిని కాదు, ఐఎమ్ ఏ వెరీ 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 యావరేజ్ హ్యూమన్ బీయింగ్. నేను మీలోంచి వచ్చిన ఒక్కడిని. కానీ నేను ఇప్పటి వరకు వదలంది ప్రయత్నం. నేను ఎన్నిసార్లు పడ్డా కూడా అదే చేస్తా, ప్రయత్నం. ఎన్నిసార్లు నేను ఫెయిల్ అయినా మళ్ళీ అదే చేస్తా, ప్రయత్నాన్ని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను నా 28 ఏళ్ల జీవితం నాకు నేర్పించిన పాఠం అది. ఈ సినిమా ద్వారా మీకు అది చెప్పాలని అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ సోలో బాయ్ ఆన్ July 4th. అండ్ one last thing, సోలో బాయ్ ఫిలిం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ సక్సెస్ అన్నది ప్రెడిక్ట్ చేయలేము. ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం మేము చేయలేదు. ఎంత ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసిందంటే ప్రతి ఒక్క టీమ్ మెంబర్, దే ఆర్ ఆల్ ద సోలో బాయ్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వాళ్ళు ఒక్కసారి ఈ స్టేజ్ మీదకి రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సతీష్ అన్న, నవీన్ గారు, అనిత మ్యామ్, రమ్య, శ్వేత,
సో థ్యాంక్స్ లాట్ అందరికీ, నా టీం మెంబర్స్కి. అండ్ చివరిగా నేను ఇది చెప్పొద్దు అని చాలా కంట్రోల్ చేసుకున్న ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. అందరూ ఒకసారి క్లియర్గా వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం. మేము లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మురళీ నాయక్ గారి ఫ్యామిలీని పిలిచి ఫెలిసిటేట్ చేసి 1 lakh రూపీస్ ఇచ్చిన తర్వాత 90%, 95% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు చాలా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయినరు. వాళ్ళు దేశం గర్వించే ఒక యోధుడిని కోల్పోయినరని చెప్పేసి చాలా లైక్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా, అంటే లైక్ ఆనర్డ్గా ఫీల్ అయినరు వాళ్ళు బేసిక్గా. సో ఇలాంటి ఒక ఫెలిసిటేషన్ చేసినందుకు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయినరు బేసిక్గా. ఒక 5 to 10% ఆఫ్ ద కమెంట్స్ నేను చదివినవి నేను చూస్తుంటా సోషల్ మీడియాలో. సో నాకు కొన్ని కమెంట్స్ ఇలా కనిపించినాయి. అంటే వాడికి చాలామంది డబ్బులు ఇచ్చారా, మీరు ఇంకా ఎందుకు ఇస్తున్నారు, వాడికి చాలామంది గవర్నమెంట్ నుంచి ఎన్నో లక్షల రూపాయలు అందించారా, మీరెందుకు చేస్తున్నారు, వాడు వీడేంటి, హీఈస్ ఎ సోల్జర్, ఇండియన్ ఆర్మీ. ఇక్కడున్న మనందరికంటే, ఈ ప్రపంచంలో ఉన్న అందరు సెలబ్రిటీస్ కంటే, మీ అమ్మా నాన్న కంటే, ఆ దేవుడి కంటే కూడా గొప్పోళ్ళు ఇండియన్ ఆర్మీ. ఏ సంబంధం లేకుండా మీకోసం రక్తం చిందిస్తున్నారు. వాళ్ళని పట్టుకొని వాడు వీడు అంటే, దీస్ ఆర్ ద రియల్ స్లీపర్ సెల్స్ రిసైడింగ్ ఇన్ దిస్ సొసైటీ. మీకు AK-47 అని ఒక గన్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదో. అంటే AK-47 అంటే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక్కసారి ఆ ట్రిగ్గర్ నొక్కగానే నిమిషానికి 47 బుల్లెట్ల చొప్పున ఇలా ఫటాఫట్ కాలుస్తూ ఉంటుంది. ఇలా కమెంట్ చేసేటోళ్ళకి, ఇలా ఆలోచించేటోళ్ళకి, వీళ్ళు మన సొసైటీలో మన సమాజంలో పెరుగుతున్న స్లీపర్ సెల్స్. కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్కి అంటున్నా, మీరు ఏదో సైబర్ నేరము అది ఇదని వదిలేకండి. ఇట్లాంటి నా కొడుకుల్ని పట్టుకొని రోడ్డు మీద నిలబెట్టి AK-47 మిలిటరీ వాళ్ళ చేతులకు ఇచ్చి కాల్చి చంపిన రోజు ఈ మన దేశం అన్నది అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నా. సో సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ అది నాలో ఉన్న ఫైర్ కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. నేను చాలా కంట్రోల్ చేసుకున్న ఈ ఈవెంట్లో ఆ మాట మాట్లాడొద్దని చెప్పేసి. బట్ ఐ హ్యాడ్ టు పాస్ దిస్ మెసేజ్. నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే చెప్పిన కదా, దాట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ మీ ఈజ్ నాట్ అలౌవింగ్ టు నాట్ స్పీక్ అబౌట్ దట్ థింగ్. దట్స్ వై ఐ స్పోక్. ఇంకా ఎవరేమనుకున్నా కూడా ప్రతి మంచిలో చెడు చూసే వాళ్ళకి నేనేం చేయలేను. ప్రతి మూమెంట్లో, ప్రతి విషయంలో మంచిని గ్రహిద్దాం. నీ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకొని నీ ప్యాషన్ పట్ల, నీ కెరియర్ పట్ల, నీ పేరెంట్స్ పట్ల, నీ ఫ్యామిలీ పట్ల నువ్వు జస్ట్ కొంచెం ఫోకస్ పెట్టి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ముందుకు వెళ్తూ ఉంటే యూ విల్ బీ ఏ ట్రూ హీరో. That's what I believe, and that's what I will do for the rest of my life. I am here to stay no matter what. Jai Hind! థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో July 4th వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రాబోతుంది సోలో బాయ్. సో థియేటర్స్లో కలుసుకుందాం మళ్ళీ. ఓకే.